అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి బీరువా ఓపెన్ చేసి పెట్టాను అనుకుంటున్నారా? బీరువా అయితే సర్దాలి అని చెప్పాను కదా నిన్న వీడియోలో. బీరువా అయితే కొన్న తర్వాత నుంచి సర్దడానికైతే టైం అస్సలు ఉండట్లేదు. అనుకోకుండా ఊరు వెళ్ళాము. ఊరు నుంచి వచ్చాక కొంచెం ఇల్లంతా దుమ్ము ఉంటే పైన క్లీన్ చేశాను. మళ్ళీ మా బాబుని స్కూల్కి పంపించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అట్టలు వేసుకోవడము, ఇంకా షూ అవన్నీ కొనడము, అవే సరిపోయింది. ఇప్పటికి తీరిందనమాట బీరువా సర్దడానికి. ఇంకా బీరువాలో ఏమేమి పెట్టాలి ఏంటి అనేది పెద్ద టాస్క్ అనమాట నాకు. ఎందుకంటే శారీస్ మొత్తం బీరువాలో పెట్టాలి అనుకున్నాను. కానీ శారీస్ డైలీ వేర్వి, ఇంకా పెళ్ళి శారీస్, ఇంకా ఫంక్షన్ పార్టీ వేర్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ శారీస్ అన్నీ పెట్టేసరికి బీరువా ఫుల్ అయిపోయింది. ఎందుకంటే శారీస్తో పాటు బ్లౌజులు ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ నాకు ఫుల్ అయిపోయింది అనమాట బీరువా. అంతేకాకుండా మా హస్బెండ్ వుడ్డీస్ అన్నీ ఇంకా బీరువాలోనే పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజనే కానీ డే టైంలో అయితే ఎండ బాగానే కొడుతుంది, ఒక్కోసారి మబ్బులు పడుతుంది. కానీ వుడ్డీస్ వేసుకొని తిరిగే అంత చల్లగా అయితే ఏం లేదు. ఇంకా వింటర్ వచ్చినప్పుడే అవి బయటకు తీయడం అనమాట. ఇంకా బయట అంతా డస్ట్ పట్టేస్తా అని చెప్పేసి అన్ని వుడ్డీస్, మా బాబు వుడ్డీస్, స్వెటర్స్ అన్నీ అయితే అందులో కుక్కేసాను. బీరువా అయితే మొత్తం నిండిపోయిందనమాట. ఇంకా ప్లేస్ లేదు. ఇంకా బయట షెల్ఫ్లలో డైలీ వేర్వి పెట్టాలి, ఇంకా కొత్త డ్రెస్లు అవి ఉంటాయి కదా అవి పెట్టాలి. ఇంకా అవన్నీ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒక ఐడియా అనేది రావట్లేదు. ఎక్కడ ఏది పెట్టాలి అంటే ఏ షెల్ఫ్లో ఎవరికి ఇవ్వాలి అంటే మేము ఇందులోనే పంచుకున్నాం అనమాట. షెల్ఫ్లో నాకు ఈ షెల్ఫ్, నీకు ఈ షెల్ఫ్ అన్నట్టుగా పంచుకున్నాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే లాస్ట్ పైనవి షెల్ఫ్లు ఇచ్చేసి, ఇంకా ఇందాక ఫైల్స్ కనిపించాయి కదా ఆ ఫైల్స్ షెల్ఫ్ ఇచ్చాను అనమాట. అందులో ఫైల్స్ లాంటి డాక్యుమెంట్స్ ఏదైనా పెట్టుకోమని చెప్పేసి చెప్పాను. ఆయన అయితే సర్దేసుకున్నాడు. ఓన్లీ సర్టిఫికేట్స్, ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే అందులో సర్దేసుకున్నాడు. ఇంకా మిగతా కబోర్డ్స్ నాకు మా బాబుకి అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మా హస్బెండ్ బట్టలు సర్దేసరికి నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, ఫైల్స్కి ఏంటంటే చాలా పెద్ద కబోర్డ్ లాగా వచ్చిందనమాట. అంత పెద్ద కబోర్డ్ ఇచ్చేసి, కబోర్డ్ అంటున్నా షెల్ఫ్, ఎందుకంటే కబోర్డ్ కాదు కదా అది షెల్ఫే కదా. సో అంత పెద్ద షెల్ఫ్ ఇచ్చాను. దాంట్లో చాలా ప్లేస్ అయితే వేస్ట్ అయినట్టుగా అనిపించింది. అందువల్ల ఏం చేశానంటే, నేను ఇంకా టకటక మా హస్బెండ్ సర్దినవన్నీ ఫైల్స్ అన్ని ఇంట్లోకి షిఫ్ట్ చేద్దాము, కొంచెం హైట్ తక్కువ ఉండి షెల్ఫ్ ఉంది కదా ఆ షెల్ఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఎందుకు ఇంత ప్లేస్ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా అవన్నీ ఇందులోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా ముందైతే ఊడ్చి తర్వాత పేపర్ అయితే వేసి ఇంకా మొత్తం ఫైల్స్, సర్టిఫికేట్స్ ఉన్నాం అవన్నీ తీసి ఇందులోకి అయితే షిఫ్ట్ చేసాను అనమాట. అంటే కొంచెం డబుల్ పని అనే చెప్పాలి. ఎందుకంటే ఇల్లు మారినాక ఫస్ట్ టైం అంటే సామాన్లు ఎక్కడ ఏది పెట్టాలనేది అసలు ఐడియా రావట్లేదనమాట. ఎవరికి ఏ షెల్ఫ్ అనేది కూడా ఐడియా రావట్లేదు. ఇంకా ఉన్నవి ఆ కొన్ని షెల్ఫ్లే, ఇంకా బీరువా, అంతకు మించి ఇంకా ఎక్కడ బట్టలు అవి స్టోర్ చేసుకోవడానికి లేదు. బట్టలే కాకుండా మిగతా ఏవైనా సరే స్టోర్ చేసుకునే ఆప్షన్ లేదనమాట. ఇంకా సర్టిఫికేట్స్ కూడా బయటనే పెట్టేశాము. అట్లాగో అటువైపు వర్షం పడదు అనే నమ్మకంతోనే అటువైపు అయితే షిఫ్ట్ చేశాను. ఇంకా అవన్నీ సర్దేసరికి నాకైతే 3 hours అయితే పట్టిందనమాట. ఎందుకంటే ఆ ఫైల్స్ అన్నీ ఇందులో షిఫ్ట్ చేసి మళ్ళీ మా హస్బెండ్కి 2 racks అని చెప్పాను కదా అవన్నీ వేరే దాంట్లోకి మార్చేసరికి నాకు 2 hours పట్టింది. నాకు సర్దడానికి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఏది పెట్టాలనేది పెద్ద డౌట్ అనమాట. అంటే అంతకుముందు ఉన్న ఇంట్లో వాళ్ళది చూసుంటే ఏమన్నా ఐడియా వచ్చిండేది, కానీ మేము ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు మాత్రం అంతగా అబ్జర్వ్ చేయలేదు. రూమ్స్ సైజ్ ఎంత పెద్దగా ఉన్నాయా లేదా అదొకటే చూసాను తప్ప ఆవిడ అంతకుముందు ఉన్న ఆవిడ ఎలా సర్దుకున్నారో ఏంటి అనేది చూడలేదు. ఒకవేళ చూసింటే ఒక ఐడియా వచ్చి ఉండేది, కానీ ఇంకా చూడలేదన్నమాట. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇదన్నమాట పొజిషను. అంత నీట్గా అయితే ఏం సర్దలేదు, కానీ పర్లేదు. కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు. ఇంకా అవంతా కంప్లీట్ చేసేసరికి చూడండి ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ ఈ పెంట్ హౌస్లో ఉండడం వల్లనో ఏమో కానీ 6:37 అయ్యే వరకు కూడా లైటింగ్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి
కొంచెం లైటింగ్ తగ్గింది, కానీ మేము వచ్చిన కొత్తలో అయితే 7 అయినా సరే మేము ఇంట్లో లైట్లు వేసి అవసరం లేకుండా అంత లైటింగ్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈ బ్యాక్ సైడ్ బాల్కనీ దగ్గర అయితే చాలా గాలి అనమాట. అసలు డోర్ తీస్తే డోర్ కొట్టుకొచ్చేలాగా, డోర్ తీస్తే అక్కడి నుంచి వచ్చే గాలికి ముందున్న సామాన్లన్నీ ఎగిరిపోతున్నాయి అనమాట. అంత గాలి వస్తుంది. ఇంకా ఎక్కువ శాతం అయితే మేము ఆ రూమ్లో ఉన్నప్పుడు డోర్ తీస్తున్నాము, ఎందుకంటే అక్కడ కనెక్టింగ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకి ఆ పక్క ఇల్లులు ఏం లేవు, కానీ మా దానికి కొంచెం అంటే ఎవరైనా దూకి రావడానికి ఈజీగా ఉండేలా ఉంది. అందుకే ఎక్కువ అటు సైడ్ అయితే డోర్ తీయము, ఎవరైనా ఉంటే మాత్రమే తీస్తున్నాము. ఇంకా ఫ్రంట్ వ్యూ అయితే ఇదనమాట. ముందైతే ఇలా ఉంది. ఇంకా సర్దలేదు, ఇంకా నాకు సాటిస్ఫైడ్గా అయితే ఏది సర్దలేదు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇంకా మార్పులు అయితే ఉన్నాయి. అవి మార్పులు చేయాలంటే హెవీ సామాన్లు అనమాట. అవి జరపాలంటే నా వల్ల కాదు. మా హస్బెండ్ కూడా జరుపుతాంలే, ఎవరైనా హెల్ప్ ఉన్నప్పుడు ఇవన్నీ సర్దుకుందులే అని చెప్పేసి అవి అలానే ఉంచారు. ఇంకా దేవుడిది మందిరం ఒకటి కొన్నాను కదా, అయితే ఇంకా ఓపెనే చేయలేదు, అది అలానే ఉండిపోయింది. ఈ ఫ్రిడ్జ్ కూడా కిచెన్లోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది షిఫ్ట్ చేయాలంటే ఎవరైనా ఒకళ్ళ హెల్ప్ అయితే కావాలి, ఎందుకంటే వెయిట్ ఉంటుంది, నిదానంగా పెట్టాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఉంటేనే మూవ్ చేయడం అవుతుంది. ఇంకా అది మూవ్ చేశాక దాని ప్లేస్లో అయితే దేవుడి మందిరం పెడదామని, ఇంకా దేవుడి మందిరం కూడా ఓపెన్ చేయలేదు. దేవుడి మందిరం ఓపెన్ చేసినప్పుడు కొబ్బరికాయ కొడదామని చెప్పేసి కొబ్బరికాయ అయితే తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా అది పండిపోయేలాగా ఉంది. మందిరం మాత్రం ఓపెన్ చేయలేదు, చూడాలి ఎప్పటికవుతుందో ఏమో. ఇంకా నేనైతే ఇది హ్యాంగ్ చేశాను అనమాట, మీకు చూపించాను కదా, అది సైడ్కి హ్యాంగ్ చేసింది. అది మా బాబు చిన్నప్పుడు కొన్నదనమాట. ఉయ్యల్లకి వాటికి పెట్టడానికి పనికొస్తుంది, ఆ సౌండ్ అయినప్పుడు వాడు చూస్తూ ఉంటాడు కదా అని చెప్పేసి అప్పుడెప్పుడో కొన్నాము. ఇప్పటికి యూజ్ అయిందనమాట. అంటే మేము అంతకుముందు ఉన్న ఇంట్లో కట్టడానికి ప్లేస్ ఉంది, కానీ కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ లాగా అనిపించేది. ఫ్యాన్ గాలికి అట్లా తిరుగుతున్నప్పుడల్లా బాగా సౌండ్ అనిపించేది. ఇది అవుట్ సైడ్ కాబట్టి పెద్దగా అంత డిస్టర్బెన్స్ అయితే ఏం అనిపించట్లేదు. అందుకే ఇక్కడైతే హ్యాంగ్ చేసాము, ఎంట్రన్స్ దగ్గర అయితే హ్యాంగ్ చేసాము అనమాట. ఇంకా చెప్పుల స్టాండ్ కూడా అలానే ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా దాన్ని ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర కింద అంటే పైకి ఎక్కే దగ్గర పెడతాము. ఇక్కడ ముందు పెట్టేసి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడు అయితే దానికి బాగా ఎక్కువ పడుతుంది, అంటే వర్షం వచ్చినప్పుడు తడిసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మామూలు కాబట్టి వర్షంలో తడిస్తే ఊరికనే ఉబ్బిపోయి ఎక్కడికక్కడికి ఊడిపోతుందంట. అందుకే ఇంకా అలానే ఉంచాను. ఇంకా ఈ 3 పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. అవి ఎప్పటికవుతుందో ఏమో, దేవుడి మందిరం ఎప్పుడు ఓపెన్ చేస్తానో ఏమో. ఓపెన్ చేసే రోజైతే కంపల్సరీగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.